హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం కమ్మగా రుచిగా కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. కొంతమంది కాకరకాయ అంటే అమ్మో చేదంటారు కదా, కానీ ఒక్కసారి నేను చెప్పినట్టుగా పులుసుని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. ఈ రెసిపీ మీకు అంత ఫేవరెట్ అయిపోతుంది. పైగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలాగా 2 కాకరకాయల్ని నేను తీసుకున్నాను. పులుసు కదండి, ఒక ఇద్దరికైతే నేను చూపించిన క్వాంటిటీ సరిపోతుంది. ఇలాగా పెద్ద ముక్కలు కట్ చేసుకోండి, మరి సన్న వద్దు, ఈ మాత్రం మందం ఉండాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి. దీంట్లో తగినంత నీళ్లు పోసుకోవాలి మునిగే వరకు. కొద్దిగా మాత్రమే సాల్ట్ వేసుకోండి, అలాగే కొద్దిగా పసుపు. ఒకసారి ఇలా కలుపుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. జస్ట్ ఉడికితే సరిపోతుంది, ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించుకోండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడా చిల్లులు గిన్నెలో వేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల చేదు అనేది బాగా తగ్గుతుంది. ఇక తర్వాత ఇంత మాత్రం చింతపండు తీసుకొని చింతపండు నీళ్లని రెడీ చేసి పెట్టుకోండి. ఈ చిట్కా మాత్రం అస్సలు చేదు వద్దు, బాగా తగ్గిపోవాలి చేదు అనుకున్న వాళ్ళు ఇది ఫాలో అవ్వండి. ఉడకబెట్టిన కాకరకాయ ముక్కలు దీంట్లో వేసుకొని వీలైతే ఓవర్ నైట్ ఉంచుకోండి, కుదరని పక్షంలో గంట ఉంచుకోండి. అసలు మాకు చేదు ఎక్కువగా వద్దు అనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని చేయండి, లేకపోతే డైరెక్ట్గా వాడుకున్నా పర్వాలేదు. ఓవర్ నైట్ నానబెట్టుకున్నారనుకోండి, చేదు చాలా వరకు తగ్గిపోతుంది. కాకరకాయలో కాస్త చేదు ఉండడం వల్ల ఆ రుచి కూడా పెరుగుతుందండి. నేనైతే ఒక గంట సేపు ఇలాగా చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకొని పెట్టుకున్నాను. ముక్కలు తీసుకొని చిల్లుల గిన్నెలో వేసుకుందాం. ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ కంటే తక్కువగా చింతపండు తీసుకొని నీళ్ళలో వేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. ఒక పెనం తీసుకొని 2 స్పూన్లు ధనియాలు, ఒక అర స్పూను జీలకర్ర, 1 స్పూను నువ్వులు, ఇంత మాత్రం ఎండు కొబ్బరి. ఈ నువ్వులు ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల మంచి రుచే కాదండి, చాలా కమ్మదనం వస్తుంది పులుసుకి. తప్పకుండా ఈ 2 వేసుకోండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. దానిలోంచి కమ్మని వాసన రావాలి. కాస్త బ్రౌన్ రంగు వస్తుంది చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లగైన తర్వాత దాన్ని పొడి కొట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. పులుసులు అన్నాక కాస్త ఆయిల్ పడితేనే రుచిగా ఉంటుందండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి. ఇప్పుడు కాస్త మనం జీలకర్ర వేసుకున్నాము, అలాగే శనగపప్పు, మినప్పప్పు, ఇవన్నీ కూడా ఒక అర నిమిషం వేగాలి. ఆవాలు అవి కూడా చిటపట్లాడాలి. ఇప్పుడు 5-6 వెల్లుల్లి రేకులు ఇలా పొడవుగా పొట్టు తీసుకొని పొడవుగా చీల్చుకొని వేసుకోండి. కాస్త ఇంగువ కూడా వేసుకుంటున్నాం. మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ని ట్రై చేయండి. ఎలా వస్తున్నాయి కమెంట్స్లో పెడుతూ ఉండండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఆనియన్స్ బాగా సన్నగా తరుక్కొని వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు సన్నగా తరుక్కుంటే చక్కని గ్రేవీ బేస్ రెడీ అవుతుంది, ఒకటోది. రెండోది, కాకరకాయలో చేదుని ఈ ఉల్లిపాయలో ఉన్న తీపి ఆ ఘాటు ఉంటుంది కదా, అది చేదుని విరిచేస్తుంది అనమాట. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకున్నాం. ఒకటేసారి సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి, మనం కాకరకాయలు ఉడకబెట్టుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా, సో తగు మాత్రం వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త దగ్గర పడిన తర్వాత అప్పుడు ఈ కాకరకాయలు వేసుకోండి. ఉల్లిపాయలు బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ దగ్గర పెడితే సరిపోతుంది. ఈ కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటోలు 3 సన్నగా తరుక్కొని వేసుకున్నాను. పులుసు కూరలకు ఎప్పుడూ కూడానండి సన్నగా తరుక్కుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ టమాటాలు కూడా చక్కగా ఈ కాకరకాయలతో పాటు మగ్గుతాయి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆ టమాటాలు కూడా మగ్గే వరకు, ఆ ఫ్లేవర్స్ అన్నీ బ్లెండ్ అయ్యే వరకు మగ్గించుకోండి. ఈ విధంగా చేసుకున్నారనుకోండి, కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా దీన్ని తింటారు, అంత బాగుంటుందండి. ఇప్పుడు కాస్త పసుపు, ఇప్పుడు 1 టేబుల్ స్పూను కారం అండి. కారం కాస్త పడుతుంది, ఎందుకంటే చింతపండు పులుపు వేసుకుంటాం కదా. కాస్త పులుసు కూరల్లో కారం పడితేనే బాగుంటుంది. అందులో కాకరకాయకి కాస్త కారం పడితే చాలా రుచిగా ఉంటుంది. 1 స్పూను ధనియాల పొడి, అర స్పూను జీలకర్ర పొడి, చిటికెడు మెంతి పొడి వేసుకున్నాను. పులుసులో మెంతి పొడి వేస్తే చాలా బాగుంటుందండి. ఈ పొడులన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలపండి. ఆ ముక్కలకంతా కూడా ఈ పొడులు పట్టాలి, ఒకటోది. రెండోది, ఆ స్పైస్ పౌడర్స్కున్న పచ్చివాసన అంతా పోవాలి. ఒక 2 నిమిషాలన్నా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నాం. ఈ పొడులన్నీ వేసుకున్నాం కదా, దీనికి తగ్గట్టుగా అంత మాత్రం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు జీలకర్ర అవన్నీ కూడా నేను పొడి కొట్టుకున్నాను, అది వేస్తున్నాను.
దినుసులు అవి కూడా పొడి కొట్టుకునేటప్పుడు చల్లగా అయిన తర్వాత పొడి కొట్టుకుంటే దాని ఫ్లేవర్స్ అన్నీ ఇంటాక్ట్ ఉంటాయి అన్నమాట. వేడిగా ఉన్నప్పుడు పొడి కొట్టుకున్నారనుకోండి, దాంట్లో ఉన్న సువాసన అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, ఆయిల్స్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి. ఇవంతా కూడా మీరు కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు చింతపండు ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జు వేసుకుంటున్నాం. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది. ఒక్కసారి కలుపుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక బాయిల్ వస్తే ఏమవుతుందంటే ఆ చింతపండు పులుపు అనేది ఫస్ట్ ఉడుకుతుంది. ఇప్పుడు తగినండి నీళ్లు పోసుకోండి, కాస్త ఎక్కువ నీళ్లే పోసుకోండి, ఎందుకంటే పులుసు కదండి, అది స్లోగా కుక్ అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే కాస్త పులుసు ఆ గ్రేవీ కూడా మనకు ఉండాలి. ఇప్పుడు కాస్త సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఒక 3 కానీ 4 కానీ పచ్చిమిర్చి చిలికి చేసి వేసుకోండి. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నప్పుడు ఈ ఆయిల్స్ అన్నీ కూడా సెపరేట్ అవ్వాలండి. మనం వేసుకున్న నువ్వులు కానీ ఎండు కొబ్బరిలో ఉన్న ఆయిల్ కూడా అదంతా సెపరేట్ అయ్యి ఆ గ్రేవీ అనేది చిక్కబడాలి. అప్పుడు పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది. ఆఖరణ కాస్త బెల్లం వేసుకుంటున్నాము. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. కాకరకాయలో ఉన్న చేదు కానీ ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది బెల్లం. చాలా రుచిగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కాస్త పులుసు అనేది దగ్గర పడాలి. ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది కదా, చూసుకోండి మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చూసారా కాస్త దగ్గర పడింది కదా, నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఇంక సర్వ్ చేసుకోవడమే. ఈ కాకరకాయలు ఉన్న చేదు, ఆ చింతపండు పులుపు, అలాగే ఎండు కొబ్బరి, నువ్వులు వేసాం కదా, దాంట్లో ఉన్న కమ్మదనం, అలాగే బెల్లం ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ ఫ్లేవర్స్ కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ అయ్యి చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఆ కన్సిస్టెన్సీ కానీ టెక్స్చర్ కానీ ఎలా వచ్చిందో. దీనికి కాంబినేషన్ ఏంటంటే మనకి ఒక రోటీ అంటే జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ లేదంటే చక్కగా పొడి పొడిగా అన్నం వండుకొని పులుసు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.